సాధారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ నడుస్తూ ఉంటుంది. కానీ ఆ జిల్లాలో పరిస్థితి మాత్రం విచిత్రం. ఉన్నతాధికారిపై అధికార పక్ష నేతలే ఒంటికాలిపై లేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను పలకరించినా ఆ అధికారి గురించే మాట్లాడుతున్నారు. వచ్చి 3 నెలలు కాకముందే ప్రజా ప్రతినిధులకు ఆయన ఎందుకు టార్గెట్ అయ్యారు? నిజామాబాద్ జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చైంది. ఇలాంటి సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు, వాగ్వివాదాలు రొటీన్ గా ఉంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా జిల్లా కలెక్టర్పై ఫైర్ అయ్యారు. ఏసీడీపీ నిధుల వినియోగంపై థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కలెక్టర్ యోగితా రాణా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో ఈ సమావేశం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా కలెక్టర్పై విరుచుకుపడటానికి చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో కీలక పదవులన్నీ అధికార పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. తాము తలుచుకుంటే ఏమైనా చేసేయొచ్చు, అడ్డెవరూ లేరని ఆ ప్రజాప్రతినిధుల అనుచరులు ఇన్నాళ్లు అనుకున్నారు. ప్రశ్నించడానికి విపక్షాలు లేవని సంబరపడ్డారు. కానీ కొత్తగా వచ్చిన కలెక్టర్ వారికి చుక్కలు చూపిస్తున్నారట. జిల్లా కలెక్టర్ యోగితా రాణాకు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అన్న పేరుంది. ప్రభుత్వ పథకాలు, పనులు పగడ్బందీగా అమలు చేస్తారన్న ట్రాక్ రికార్డుంది. కానీ కలెక్టర్ ముక్కుసూటితనం అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, వారి అనుచరగణానికి ఏమాత్రం మింగుడు పట్టలేదట. కొంతకాలంగా కలెక్టర్ తీరుపై వీరంతా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. జిల్లాలో 100 కోట్ల రూపాయల అభివృద్ది పనుల్లో నాణ్యతాలోపం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పనుల విషయంలో కఠినంగా ఉన్న కలెక్టర్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ నిధి కింద మంజూరు చేసిన చిన్న పనులపై థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఆదేశించారు. అసలే కలెక్టర్పై పీకల దాకా కోపంగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఈ చర్య పుండు మీద కారం చల్లినట్టయింది. తమ నిధులతో చేయిస్తున్న పనులపై థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయించడాన్ని అవమానంగా ఫీల్ అయ్యారట సదరు ప్రజాప్రతినిధులు. ఆ ఆగ్రహం జడ్పీ సమావేశం సాక్షిగా బయటపడింది. 1,00,000 నిబంధనలతో కలెక్టర్ బిల్లుల్ని ఆపేస్తున్నారని రగిలిపోయారు ఎమ్మెల్యేలు. కలెక్టర్ వ్యవహార శైలితో నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నామని ఎమ్మెల్యేలు అంటున్నారట. ఇవే కాదు, చాలా విషయాల్లో కలెక్టర్ తీరుపై అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారట. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులపై కలెక్టర్ పెత్తనం ఏంటి అన్నది ప్రజాప్రతినిధుల వాదనట. అధికారుల బదిలీల విషయంలో ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుబట్టినా కలెక్టర్ యోగితా రాణా పట్టించుకోలేదు అనేది మరో వాదన. ఇటీవల కొందరు ఎంపీడీఓలను జడ్పీ చైర్మన్ బదిలీ చేశారట. అయితే ఆ బదిలీ దస్త్రాలను తన కార్యాలయానికి పంపాలని కలెక్టర్ ఆదేశించడంపై జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు గుర్రుగా ఉన్నారట. జడ్పీ స్థాయి సంఘం సమావేశాలకు జిల్లా అధికారులు రాలేదని, కలెక్టర్ కు భయపడి వాళ్లు రాలేకపోతున్నారని జడ్పీ చైర్మన్ అనడం చర్చనీయాంశమవుతోంది. కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ వైఖరిపైన కొందరు ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆక్రమణల తొలగింపు విషయంలో కమిషనర్ తమ మాట లెక్క చేయడం లేదని కొందరు అసహనంగా ఉన్నారట. నేతల అభ్యంతరాల్ని పట్టించుకోకుండా అధికారులు ముందుకెళ్లడంపై గులాబీ దళం తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. అయితే కలెక్టర్ మాత్రం తాను నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారని చెబుతున్నారట. మొత్తం మీద అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది అన్న ప్రచారం జరుగుతోంది.